త్వరలో ప్రతి గ్రామంలో కూడా పెన్షన్ లేని వాళ్ళ లీస్ట్ తీసుకొని వాళ్ళందరినీ కలెక్టరేట్కి తీసుకెళ్ళి మరి కలెక్టరేట్ ముందు కూర్చుండి మరి గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలలో 175 గ్రామాలలో కొన్ని వేల మందికి పెన్షన్స్ రావాల్సి ఉంది కాబట్టి పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా ముందు డిమాండ్ పెట్టుకుని పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే కాకుండా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే తీరు కూడా బాగలేదు. ఒక సర్పంచుల కార్యక్రమంలో సర్పంచులు వాళ్ళ సొంత నియోజకవర్గం సర్పంచుల మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో మాట్లాడిన తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే రేవంత్ రెడ్డి గారు తీరు పట్ల రేవంత్ రెడ్డి మాట్లాడిన పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు నీ భాష మార్చుకొని మరి ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కనకరాజుని మరి మర్గల్ మండల సర్పంచుల మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, నాగరాజు గారు, బాలరెడ్డి గారు, మరి చాలామంది సీనియర్ నాయకులు జయపాల్ రెడ్డి అందరూ కూడా కూర్చొని మరి గెలిచినటువంటి సర్పంచులు, ఓడిన సర్పంచులు అందరూ కూడా దాదాపు 25 మంది ఒకే జాగాలో కూర్చొని ఈ సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా డిసైడ్ చేసి ముందుకు పంపించారు. మరి రేపు పొద్దున ఫ్యూచర్లో సర్పంచులందరూ కూడా కాపాడుకుంటూ సర్పంచులకు ఉండే డిమాండ్స్ కూడా వారం ప్రజల దృష్టికి ప్రజలకు ఉండే సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద ఎండగట్టాలని చెప్పి అది నా కనకరాజు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.